మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మనము చదువుకొని ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 118వ కీర్తన 6వ వాక్యం. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? చాలు. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఇది భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో తెలియజేస్తున్నాడు. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. అంటే దేవాది దేవుడు నా పక్షమును ఉన్నాడు గనుక నేను భయపడను అని ఈయన స్పష్టంగా చెప్తున్నాడు. అంటే అందరి పక్షాన లేడా ఉన్నాడు. అయితే ఈయనకు ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఈయన ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ ఉంటాడు కనుక ఈయన యొక్క అపారమైన నమ్మకం ఏంటంటే యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అని ఒక దృఢమైనటువంటి సంకల్పము కలిగి లక్ష్యము కలిగి జీవిస్తున్నాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక నేను భయపడను అని ఒక దృఢమైన నిశ్చయత కలిగి ఉన్నాడు. అనేక పర్యాయములు అనేక సార్లు దేవుడు ఎంతో మందిని దేవుడు బలపరుస్తూ వస్తున్నాడు. ఎంతో మందిని ఆయన బలపరుస్తున్న సందర్భాలు మనకి బైబిల్లో కనపడుతుంది. నేను భయపడను అన్నాడు. భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ భయపడిన సందర్భాలలో దేవుడు వాళ్ళను బలపరుస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఒకసారి నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వాక్యంలో ఒకసారి మనము చదివినట్లయితే, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వాక్యంలో ఒకసారి మనం చదివినట్లయితే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను అని ఈయన ఒక దృఢ సంకల్పంతో ఎందుకు చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విమోచించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి తీసుకొని వస్తున్న సందర్భంలో ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. అడ్డుగా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో అంటే వెనకేమో ఫరో సైన్యము గుర్రములు రథములు పైబడి వచ్చేస్తున్నారు. చంపేస్తారు, మిగిలిన వారు బానిసలుగా పట్టుకెళ్ళిపోతారు. ఎటూ కాని పరిస్థితి. ముందుకు వెళదామంటేనేమో ఎర్ర సముద్రము, దాంట్లో దిగితే చచ్చిపోతారు, సముద్రంలో కొట్టుకుపోతారు. మనల్ని చెప్తారు కదా పాతల కాలం శాంత, వెనక గొయ్యి ముందు నొయ్యి. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో భయము గుప్పిట్లో నలిగిపోతున్నారు వాళ్ళు. ఏం చేయాలి? ఇటు నిలబడదామంటే వాళ్ళు వచ్చి చంపేస్తారు, ముందుకు వెళదామంటే మునిగిపోయి చనిపోతాం. ఇక మధ్యలో నిలబడిపోయారు, భయపడిపోతున్నారు.
ఏం చేయాలి అని. ఇలాంటి పరిస్థితుల్లో కృపగలిగిన దేవుడు, ఆదరించగలిగిన తండ్రి ఆయన. మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే యెహోవా మీ పక్షంలో ఉన్నాడు. మిమ్మల్ని నడిపించేది యెహోవా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సముద్రం వైపు కర్ర చూపమన్నప్పుడు మోషే కర్రెత్తి ఎర్ర సముద్రం వైపు చూపించినప్పుడు 2 పాయలుగా చీలిపోయింది. మరి సమస్య, ఆ జటిలమైన సమస్యను దేవుడు సఫలం చేసేసాడు, క్లియర్ చేసేసాడు. సముద్రాన్ని చీల్చిపడేసాడు. నేను అవతలకి వెళ్ళిపోండి. కానీ ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా మన పక్షంలో ఉన్నట్లయితే భయంకరమైన పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి, ఎదురుగాకుండా ఉండవు. దైవసేవకులు యేసన్న గారు పాడారు ఒక పాట. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చెనే. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెను. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి స్తోత్రం. ఐగుప్తు విడచిన, పాపమును విడచిన ఈ ఎర్ర సముద్రం లాంటి శోధనలు మనిషికి రాకుండా ఆగట్లేదు. ఈ శోధన అనేది వస్తూ ఉంటుంది. ఈ శోధన అనేది మనిషికి ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. వాడు ఐగుప్తుని విడిచారు, పాపాన్ని విడిచారు, కానీ శ్రమలు మాత్రం వాటిని విడవట్లేదు. భయంకరమైన శ్రమలు. దేవుడు యొక్క వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని, యెహోవా నా పక్షాన ఉన్నాడు గనుక నేను భయపడను. నా పితరులను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి విడిపించాడు దేవుడు. వారి పక్షమై ఉన్నాడు దేవుడు కనుక నేను భయపడనని ఈయన ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని అక్కడ రాస్తున్నాడు. భయపడిపోయారు ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు. కాపాడాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజల నిరీక్షణ, వారి నమ్మకము, వారి పట్టుదల ఎంత గట్టిగా ఉంటుందంటే ఒకసారి గుర్తు చేస్తాను. నేటికి కూడా, ఈనాటికి కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు దేనినైతే నమ్మారో దాన్నే గట్టిగా పట్టుకొని ఉన్నారు. గమనించండి. దేవ సేవకులు ఆ యెరూషలేము పట్టణం వెళ్తే శనివారం, సబ్బాతు దినం, విశ్రాంతి దినము ఫోటో తీసుకునే దానికి కూడా వాళ్ళు అంగీకరించారంట. సబ్బాతు ఇదేం చేయకూడదు, ఊరికే చూసి వెళ్ళిపోవాలంతే. అంటే వారు పాటించేటువంటి ఆ యొక్క నిబంధన, లేకపోతే వారు పాటించేటువంటి ఆ దేవుని మాట ఈనాటికి వాళ్ళంత ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఇంకా చెప్పనా, దేవుని నమ్ముకొని క్రైస్తవులుగా మారిన బిడ్డలు, అక్కడి బిడ్డలు భయంకరమైన శ్రమలు అనుభవించారు. సింహాలకు ఆహారం అయిపోయారు. రకరకాలుగా శ్రమలు పెట్టినా వారి శ్రమలను ఓర్చారు, అవసరమైతే ప్రాణాలు విడిచారు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదండి.
దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇది గొప్ప సాక్ష్యం. దేవుడు ఆ ప్రజలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడయ్యా అని మనం ఆలోచిస్తే, వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనకు అక్కడ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. వారిలో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే, వారు నమ్మిన దాన్ని బలంగా విశ్వసిస్తారు. సామాన్యంగా నమ్మరు. నమ్మారంటే ఇక దాన్ని వదిలిపెట్టరు అని చెప్తున్నాను. ఈ భయపడే సందర్భాలు ఎన్ని వచ్చినా వారు భయపడకుండా దేవుడి యందు విశ్వాసముతోటి వాళ్ళు ముందుకు వెళుతుంటారు. ఇలాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు భయపడరంట. భయపడకుండా దేవుడు వాళ్ళను బలపరుస్తూ ఉంటాడు. ఒకసారి చదవండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 29వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 29వ వాక్యము. నేను మిమ్మల్ని చూసి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా నీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయను. చూడండి, అక్కడ ఐగుప్తులో ఆ బాధల్లో నుంచి విడిపించి, ఈ ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన శ్రమల్లో నుంచి విడిపించి, ఇక్కడ చెప్తున్నాడు, మీ ముందర నిలబడి దేవుడు మీ పక్షంలో యుద్ధం చేస్తాడు. కనమైన మాట చెప్తున్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన దేవుణ్ణి మీరు వదిలిపెడతారేమో, భయపడమాకండి. భయపడకుడు అనే మాట బైబిల్ గ్రంథంలో 100 సార్లు ఉందని చెప్పాలి. 100 సార్లు రాశాడు, భయపడకుడి అని. ఈయన అంటున్నాడు, యెహోవా నా పక్షంలో ఉన్నాడు కనుక నేను భయపడను. ఎర్ర సముద్రమే అడ్డొచ్చినా భయపడను, యుద్ధమే వచ్చినా భయపడను. ఇంకా అక్కడ చాలా భయపడొద్దనే మాటలు రాసి ఉంచారు. భయపడకుండా మీరు ధైర్యముగా ఉండండి అనే దానికి ముగ్గుర్తిగా ఆయన రాసి ఉంచాడు. ఎలాంటి శోధనలైనా, ఎలాంటి బాధలైనా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. ఒకసారి యెహోషువ మీదికి ఒకేసారి 5 రాజులు వచ్చేసారు యుద్ధానికి. ఒకేసారి అంత దేశాలని జయించుకుంటూ వచ్చేస్తున్నాడు, ఇక మనల్ని బ్రతకనివ్వడని 5 రాజులు కూడగట్టుకొని 5 రాజులు ఒకేసారి యుద్ధం ప్రకటించి యెహోషువ మీదికి యుద్ధానికి వచ్చారు, ఇశ్రాయేలు ప్రజల మీదికి. ఆ పరిస్థితులలో ఒక్కటి మీదికి 5 మంది వచ్చినప్పుడు యెహోషువ దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. అయితే దేవుని యొక్క ప్రవచనం అక్కడ ఏం మాట్లాడుతుందో తెలుసా? చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం. అయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి ఒకసారి. స్వాత చదివిస్తాడు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుండును. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఇది దేవుడు ఆయనకు చేసినటువంటి ఒక వాగ్దానం.
ఈ భయం పడకు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నప్పుడు ఈ 5గురు రాజులు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన భయం వచ్చేసింది, సడిలిపోయాడు, భయపడిపోతున్నాడు. అక్కడ దేవుడు ఆయనకు చెప్తున్న ప్రవచనం 10వ అధ్యాయం తీయండి ఒకసారి. 10వ అధ్యాయం యెహోషువ 10వ అధ్యాయము 25వ మాట ఒకసారి మనం చదువుకుందాం. చదవండి 10:25. అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడకుడి, జడియకుడి, దుష్టత్వం వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయి. ఈ 5గురు రాజులు ఒకేసారి దండయాత్ర చేసినప్పుడు యెహోషువ చెప్తున్నాడు, మీరు భయపడకుడి, జడియకుడి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా మన పక్షముగా ఉన్నాడు, మనం భయపడక్కర్లేదు. ఆయన చెప్పాడు, నిన్ను విడువను, ఎడబాయను, నువ్వు భయపడక్కర్లేదు. ఈయన చెప్తున్నాడు, మీరు భయపడబోకండి, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు, జయమైనటువంటి మార్గంలో మనల్ని తీసుకుని వెళతాడు, జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ జయమిచ్చే దేవుడు, ఆ జయశీలుడు మనతో కూడా ఉన్నాడు. మీరు భయపడాల్సిన లేదు. 5 మంది రాని, ఇంకెంతమంది అయినా రాని, దేవుడు మన పక్షంలో ఉన్నాడు కనుక మీరు భయపడక్కర్లేదని ధైర్యాన్ని ఇస్తున్నాడు. అక్కడ ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ ధైర్యాన్ని బైబిల్లో మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం. ఈ ధైర్యపరిచే మాటలు, ఈ ధైర్యపరిచే మాటలను బట్టి అనేకులు ధైర్యపరచబడతా ఉంటారు. ఒకసారి అనేక సందర్భాల్లో మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో భయపడిన సంఘటనలు ఉన్నాయి. ఆ మాట కూడా చదువుతారు ఒకసారి. ద్వితీయోపదేశ కాండములో ఉంటుంది ఒక మాట. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ధైర్యంగా నుండుడి, భయపడుకుడి, వారిని చూసి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ కూడా ఎడబాయడు. ఎందుకంటే యెహోవా మీ పక్షమున ఉన్నాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. మీరు ధైర్యం వహించండి, భయపడబాకండి. ఈ పాత నిబంధన గ్రంథంలో వీళ్ళందరినీ ఈ విధంగా ధైర్యపరుస్తూ ముందుకు తీసుకొని వచ్చాడు దేవుడు. అయితే వారిని ధైర్యపరిచిన నేను మీకు చెప్పాను. ఇప్పుడు సందర్భానికి వచ్చేద్దాం. సందర్భం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఈ లోకానికి అనుదించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు మొదటిగా మరియమ్మ దగ్గరికి గాబ్రియల్ దూత గారిని పంపించారు. ఆయన వచ్చి మరియమ్మ గారితో ఈ విషయం చెప్పినప్పుడు దయాప్రాప్తురాలా, నీకు శుభమని దైవోక్తులు పలుకుతూ మాట్లాడినప్పుడు ఆమె భయపడిపోయి, ఇది ఎలాగ జరుగుతుంది? ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా ఇలాగా? దీన్ని ఎవరైనా నమ్ముతారా? ఇది సాధ్యమా అని గడగడ వణికిపోతా ఉండి, ఇది ఎలా సాధ్యపడుతుంది అని భయపడ్డప్పుడు దేవదూత ఆమెను ధైర్యపరిచి విషయాన్ని విషదపరిచినప్పుడు ఆమె ప్రభువుకు అప్పగించుకుంది. దేవుని చిత్తం ఎలాగుంటే అలా కానివ్వలే అని. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి యోసేపు మదన పడుతున్నాడు. లోకమేమనుకుంటుందో, జనులేమనుకుంటారు, పరిస్థితులు ఎలాగ ఉంటాయో, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితులలో
ఈయన భయపడిపోతున్నాడు. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. మత్తయి సువార్త 1:20 చదవండి. అతడు ఆ, ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనకు, నువ్వు భయపడకు. చూడండి, ఈయన భయపడిపోతున్నాడు. ఏమని? లోకం ఏమనుకుంటుందో, నా పితరులు ఏమనుకుంటారో, లేకపోతే అనేకమైన పరిస్థితులు ఎలాగ ఉంటాయో అని ఈయన లోకాన్ని గురించి భయపడిపోతున్నాడు ఆమెను చేర్చుకునేదానికి. అయితే దేవదూత, ఇది దేవుని అనుగ్రహంతో జరుగుతున్న కార్యం కనుక ఆమెంటుంది, నువ్వు భయపడద్దు. నువ్వు రకరకాల పరిస్థితులను ఆలోచించుకొని భయపడుతున్నావని నాకు తెలిసిపోయింది. నువ్వు భయపడద్దు. భయపడే విషయం ఇక్కడ ఏం లేదు. నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు భయపడద్దు. బానే కాదు, యేసు ప్రభువులు వారు పుట్టేటప్పుడు చాలా మంది భయపడ్డారు. ముందు మరియమ్మ గారు భయపడ్డారా? తర్వాత యోసేపు భయపడ్డా? తర్వాత గొల్లలు కూడా భయపడ్డట్టుగా ఉంది. చదవండి ఆ మాట. లూకా సువార్తలో ఉంటుంది, 1వ అధ్యాయము 30వ వాక్యంలో ఉంటుంది. 1వ అధ్యాయము 30వ వాక్యం ఒకసారి చదవండి. 2:9 చదువు. లూకా సువార్త 2:9 చదువు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప ఏంటంటే ప్రజలందరికీ కలగబోవు మహాశుభవర్తమానం. మీరెందుకు భయపడుతున్నారు? భయపడొద్దు. భయపడొద్దు అన్నంత తేలిక కాదు కదా భయపడకుండా ఉండటము. కానీ దేవుడి దూత చెప్తుంది, మీరు భయపడొద్దు. యోసేపు భయపడ్డాడు, మరియమ్మ భయపడిపోయింది, గొల్లలు కూడా భయపడిపోతున్నారు, జ్ఞానులు కూడా భయపడిపోయారు. వాళ్ళు భయపడింది ఏదో జరుగుద్దని కాదు, హేరోదు రాజు ఎక్కడ శిశువును చంపేస్తాడో అని భయపడి వేరే దారిలో కూడా వెళ్ళిపోయారు. అంటే మీకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి పెట్టించారు. ఎందుకంటే మీరు భయపడి లోక విమోచన రక్షకుడిని మీరు చూడలేకపోతున్నారు. మీరు భయపడి వర్తమానాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. మీరు భయపడి ఈ లోకాశలకు లోనైపోతున్నారు. అమ్మో ఏదో జరిగిపోతుందేమో అను భయపడి కృపకు దూరం అయిపోతున్నారు. మీరు కృపకు దూరము కాకుండా ఉండాలంటే భయపడకూడదు. ఏ విషయంలో భయపడకూడదు. మాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అని ఏ విషయంలో మనము భయపడకుండా ఉండాలి. అలాగ భయపడినట్టయితే మనం దేనిని సాధించలేము, ముందుకు కొనసాగించలేము. ఇంకొక మాట కూడా చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం కూడా ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వాక్యంలో ఒకసారి చదువుకుందాం.
ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి వారిని గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన నీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవి. ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపోయారు. ఆయన చెప్తున్నాడు, ఎందుకు భయపడుతున్నారు? ఆయన అంటున్నాడు కదా, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. యేసు ప్రభువుల వారే ఇన్ని అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేస్తూ మనిషిలో ఉండి దాక్కొని ఉన్న కనపడని దయ్యాలు సైతము వెళ్ళగొట్టి ఆకాశము నుండి 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచి కడుపులో దాక్కొని ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వాడిని కాపాడి ఇలాగా అద్భుత కార్యాలు కంటికి కనపడని వాటినే ఆయన స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు మీరు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దేవుడిది చేస్తాడా? దేవుడిది చెయ్యగలడా? మనం నశించిపోతున్నాము, నీళ్ళల్లో మునిగిపోతాము, మనం చచ్చిపోతాము. ఈ రకమైనటువంటి ఈ లోక సంబంధమైన వాటికి వీళ్ళు భయపడిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, భయపడమాకండి. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది భయపడే సందర్భము కాదు. దేవుడు మీతో ఉన్నాడు, మీ పక్షమై ఉన్నాడు, మీతో కూడా ఉన్నాడు, మిమ్మల్ని శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాడు. గనుక మీరు భయపడవద్దు. భయపడాల్సిన పరిస్థితులు లేవు. అది ఏదో వచ్చి మీద పడిపోద్దని అనుకుంటున్నావు, కానీ అది రాదు నీ దగ్గరికి. ఆ ప్రమాదాన్ని దేవుడు తీసివేస్తాడు. అది కొండ వలె వచ్చినా దేవుడు దాన్ని మంచు వలె తేలజేస్తాడు. ఎన్నో సందర్భాల్లో నేను ప్రార్థన చేసేది, దేవా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అటు ఇటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. దేవా నువ్వు కృప చూపన్నప్పుడు తెల్లవారేటప్పటికది కొండలాగా ఉన్న సమస్య కూడా మంచులాగా తేలజేసినటువంటి ఎన్నో సందర్భాలను నేను అనుభవించాను. అయితే మనుషులుగా మనము కొంచెము నిదానించి అది దేవునికి అప్పగించి మనము నిలబడి చూసినట్లయితే దేవుడు మన పక్షాన కార్యం చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. భయపడాల్సిన పనిలే. మరియమ్మ భయపడింది, యోసేపు భయపడ్డాడు, గొల్లలు భయపడ్డారు, జ్ఞానులు భయపడ్డారు, అందరూ భయపడ్డారు. కానీ లోకరక్షకుడు రాక మానలేదు. భయపడాల్సిన అవసరమే లేదని ఆయన నిజముగా చెప్పిన దేవుడు. ఆయన చెప్పినటువంటి ఒక మాట చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 19:8. యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వాక్యము. ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి ఎక్కడ నుండి వచ్చితివని. పిలాతు భయపడుతున్నాడు. ఏమని? ఈయన ఏ దోషము చేయలేదు, ఈయన ఏ పాపము చేయలేదు, నిరపరాధీన. ఈయన్ని ఎలా శిక్షించాలి? వీళ్ళేమో కేకలేస్తున్నారు. ఈయనను శిక్షించేదానికి సరి అయినటువంటి తప్పు ఏమీ కనపడలేదు. విడుదల చేద్దామంటే వీళ్ళు కేకలేస్తున్నారు. గమనించండి, ఈయనలో ఏ తప్పు లేదు, కనపడలేదు, నిరూపించలేదు.
నిజము కాదు, వీరు మోపుతున్న ఇవన్నీ నిందలే. భయపడిపోయాడు పిలాతు. ఎందుకు? నిరపరాధిని శిక్షించాలంటే భయం వచ్చేసింది ఆయన. దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చదివి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని నుంచి ఒకసారి మనం చదువుకున్నట్లయితే కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, దేవుడి కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది అని దేవుడు అక్కడ చెప్తున్నాడు.